సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సో అనిల్ గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్గా సిబిల్ స్కోర్కి సంబంధించి రీసెంట్గా వచ్చిన కొన్ని గైడ్ లైన్స్ గురించి మాట్లాడదాం. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిల్ స్కోర్కి సంబంధించి కొన్ని లేటెస్ట్ గైడ్ లైన్స్ని ఆన్ బోర్డ్ చేయబోతున్నాం అంటూ కూడా అనౌన్స్ చేశారు. సో ఎటువంటి కొత్త గైడ్ లైన్స్ని తీసుకురాబోతున్నారు? ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి దీంట్లో? సో ఫస్ట్ థింగ్, ఈ సిబిల్ అనేది ఇప్పుడు అందరికీ ఒక ఇంపార్టెంట్, మార్క్స్ ఎంత ఇంపార్టెంటో సిబిల్ కూడా అంత ఇంపార్టెంట్ అయిపోయింది. మన స్కోర్ 750 కైనా పైన లేకపోతే లోన్స్ రావట్లేదు. సో మీకు 900 మ్యాక్సిమం, 750 నుంచి 900 మధ్యలో ఉంటే లోన్స్ ఈజీగా వస్తాయి. దానికన్నా తక్కువ ఉంటే కష్టం. ఆరు వచ్చినా ఎక్కువ ఇంట్రెస్ట్తో కట్టాలి, ఎక్కువ డాక్యుమెంటేషన్ అవన్నీ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఒక మేజర్ ప్రాబ్లం ఏముండింది, ఇప్పుడు కరెంట్లీ సిబిల్ అనేది నెలకు ఒకసారి అప్డేట్ అయ్యేది. ఆ నెలకు కూడా అంత స్ట్రిక్ట్గా ఒక్కోసారి డీలే చేసినా అయిపోయేది అనమాట. అంటే మీరు ఎప్పుడు సపోజ్ ఒక మిస్డ్ పేమెంటే అనుకోండి, క్రెడిట్ కార్డ్ పేమెంటే అనుకోండి, ఆర్ ఎటువంటిదైనా సరే మిగిలిన మినిమం ఒక 30 to 45 days పట్టేది స్కోర్ అప్డేట్ అవ్వడానికి. మీకు ఏదైనా లోన్ అర్జెంట్, సపోజ్ మీరు ఒక కార్ లోన్ తీసుకున్నారు, కార్ లోన్ ఉంది ఆల్రెడీ మీకు, ఇప్పుడు హోమ్ లోన్కి వెళ్ళారు, కార్ లోన్ కట్టేశారు, కట్టినా అప్డేట్ అవ్వడానికి 45 days పట్టేది మినిమం. సో ఇప్పుడు అలాంటిది కాకుండా ఫస్ట్ థింగ్ ఏం చెప్పిందంటే సిబిల్, మన ఆర్బీఐ కొత్తగా ఏం చెప్పిందంటే ఈ సిబిల్ ఒకటే కాదు, మిగిలిన అన్ని క్రెడిట్ రీసెర్చ్ ఏజెన్సీలు అన్నిటికి కూడా ఏంటంటే క్రెడిట్స్ వాటికి 15 రోజులకు ఒకసారి, అంటే ఎవ్రీ మంత్ 15th ఫస్ట్కి కంపల్సరీ అప్డేట్ చేయాలి. ఇది ఆర్బీఐకి అప్డేట్ చేయాలి, స్కోర్ కూడా అప్డేట్ చేయాలి. సో దేర్ బై ఏంటంటే ఏదైనా అప్డేట్స్ ఏవైతే ఉంటాయో చాలా ఫాస్ట్గా అయిపోతాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఏదైనా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనము సపోజ్ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసినా కానీ ఏవైనా సరే ఇమ్మీడియట్గా అప్డేట్ అయిపోతాయి. సో ఇప్పుడు నెలకి ఏంటంటే 2 సార్లు అప్డేట్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఒకటి మంచిది, ఏది తొందరగా అప్డేట్ అవ్వడం, కానీ సెకండ్ ఏంటంటే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనది ఇమ్మీడియట్గా అప్డేట్కి వెళ్ళి సపోజ్ ఒక మనం ఈఎంఐ మిస్ అయ్యాము, క్రెడిట్ కార్డ్ పేమెంట్ మిస్ అయ్యాము, ఆర్ పర్సనల్ లోన్ పేమెంట్ మిస్ అయ్యాము, దాని ఎఫెక్ట్ అనేది ఇంతకుముందు ఒక 1 month పట్టాల్సింది ఇప్పుడు ఇమ్మీడియట్గా అయిపోతుంది. ఎందుకంటే ఎవ్రీ 15th అప్డేట్ అయిపోతూ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రియల్ టైం అప్డేట్స్. సో ఏమైంది, ఇంతకుముందు ఒక్కోసారి బ్యాంకులు మన పేరు మీద క్రెడిట్ ఎంక్వైరీ చేసినా మనకు మెసేజ్ వచ్చేది కాదు. బట్ ప్రతి ఎంక్వైరీ వల్ల 1-2 పాయింట్లు తగ్గిపోయేటి. అంటే ఈవెన్ నువ్వు లోన్ తీసుకోకపోయినా సరే ఎంక్వైరీ రేస్ చేస్తే చాలు, అది హార్డ్ ఎంక్వైరీ అంటారు అనమాట. హార్డ్ ఎంక్వైరీ వల్ల కంపల్సరీ పాయింట్స్ తగ్గేటి. సో ఇప్పుడు అలా ఎవరు చేసినా సరే నీకు ఇమ్మీడియట్గా రియల్ టైం నోటిఫికేషన్ వస్తుంది. ఇంతకుముందు కొన్నిసార్లు వచ్చేది, కొన్నిసార్లు రాకపోయేది, బట్ ఇప్పుడు కంపల్సరీ చేసిందా ఆర్బీఐ. దానివల్ల ఏంటంటే అన్ని ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో, ఇటు సిబిల్ కానీ, ట్రాన్స్ యూనియన్ కానీ, ఎవరైనా సరే నువ్వు ఏదైనా బ్యాంక్ కానీ, ఏదైనా ఎన్బిఎఫ్సి కానీ నీ పేరు మీద, నీ ప్యాన్ మీద ఎవరైనా లోన్ కోసం అప్లై చేశారంటే ఇమ్మీడియట్గా రియల్ టైం నోటిఫికేషన్, దట్టు ఏ బ్యాంకు ఏ ఇన్స్టిట్యూషన్ చేసిందనేది కూడా కంపల్సరీ చేసిందనమాట. సో అదొక మేజర్ చేంజ్. దానివల్ల ఏంటంటే మనకి ఇబ్బందులు రాకుండా, మనం ఎవరైనా మనకు తెలియకుండా లోన్ అప్లై చేసినా అవి కూడా మనకి తెలిసిపోతాయి అన్నమాట రియల్ టైం. దాన్ని బట్టి మనం కంప్లైంట్ చేసుకుంటే మనం క్రెడిట్ స్కోర్ని కాపాడుకోవచ్చు. సో ఇంకొకటి తర్వాత కూడా ఏంటంటే ఇంకొకటి స్టాండర్డైజ్ రిపోర్టింగ్ చేసింది. సో స్టాండర్డైజ్ ఏంటంటే మీరు ఇప్పుడు చూసుకుంటే మార్కెట్లో 3-4 క్రెడిట్ బ్యూరోలు వచ్చాయి. ఇంతకుముందు ఒక సిబిల్ ఒకటే ఉండింది. సో ఎక్కడ చూసుకున్నా మీ స్కోర్ సేమే ఉంటుంది. ఇంతకుముందు అవకాశం కాకపోయేది, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చోట ఇంకో రకంగా ఉండేది. సో ఇప్పుడు అది కూడా ఒకటి మారింది. సో అటు మంత్లీ 2 సార్లే కాకుండా రియల్ టైం నోటిఫికేషన్ ప్లస్ స్టాండర్డైజ్ రిపోర్టింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి ఫ్రీగా క్రెడిట్ రిపోర్ట్ నువ్వు మనకి ఇవ్వాలి, మనం అడిగితే. దే కెనాట్ స్టాప్ ఇట్ అనమాట. అంటే దానికి పేమెంట్ చేయండి అని చెప్పడానికి లేదు, కంపల్సరీ. ఇంతకుముందు ఆప్షనల్గా వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి వాళ్ళు ఒక ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు కంపల్సరీ చేశారు. సో దాంతోపాటు ఇంకొకటి ఏం జరిగిందంటే ఇప్పుడు స్టాండర్డైజ్డ్ మీరు ఏమన్నా
డిస్టర్బెన్స్ ఉంది, డిస్క్రిపెన్సీ ఉంది. మనం లోన్ కట్టాము బట్ కట్టలేదు అంటున్నారు, ఆర్ మనం ఒక ఈఎంఐ కట్టాము ఏదైనా ఏదైనా సరే డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ డిస్ప్యూట్స్ రెజల్యూషన్ చేయడానికి 3 నుంచి 6 నెలలు కూడా పడతా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఒకటి నీకు ఇంట్రెస్ట్లు పెరిగిపోతూ ఉంటాయి, అన్ని రోజులు నీ నెగిటివ్ క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ అనేది అట్లాగే డౌన్ ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం 30 డేస్లో కంపల్సరీ మనం ఏదైతే డిస్ప్యూట్ కోసం మనం అడ్రస్ చేసామో, గ్రీవెన్స్ కోసం కానీ పెట్టామో 30 రోజుల్లో కంపల్సరీ వాళ్ళు యాక్ట్ చేయాలి. ఏది క్రెడిట్ బ్యూరో చేయలేదనుకోండి, సిబిల్ కానీ వీళ్ళు చేయకపోతే కంపల్సరీ ప్రతిరోజు 100 రూపాయలు అడిషనల్గా వాళ్ళకి ఫైన్ పడుతుంది, మనకు కాదు. సో దేర్బై ఏంటంటే క్లయింట్స్కి, కస్టమర్స్కి ఎవరైతే మనకి ఎప్పుడైనా తెలియకుండా మిస్చార్జ్ అయినా కానీ ఏమైనా జరిగినా కానీ మనం కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు కంపల్సరీ ఫాస్టర్ రికవరీ అవుతుంది, ఫాస్టర్ యాక్షన్ తీసుకుంటాము. దానివల్ల ఏమవుతుందంటే ఈజీ అవుతుంది. కొంచెం ఈ ఇబ్బందులు నెలల తరబడి, కొద్దిమంది నెలల తరబడి చూస్తూ ఉంటాం, సిబిల్ వెనకాల తిరుగుతూ ఉంటారు, మెయిల్స్ రాస్తూ ఉంటారు. సో అలాంటిది లేకుండా ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ఇదంతా మంచిదేనా అంటే లేదు, మంచి దాంతో పాటు దీనివల్ల ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇంతకుముందు టైం పట్టేది, మన ఏదైనా పేమెంట్ మిస్ అయినా ఏదైనా జరిగినా కానీ. ఇప్పుడు అలా కాదు, నువ్వు ఎటువంటి వేవ్ చేసినా సరే ఫాస్ట్గా అప్డేట్ అవుతాయి, ఫాస్ట్గా. ఎందుకంటే ఎవ్రీ 15 డేస్ కోసం వెళ్ళిపోతుంది. నువ్వు 14th నాడు మిస్ చేసావంటే 15th రోజు నెక్స్ట్ డే నీ సిబిల్ స్కోర్ అప్డేట్ అయిపోతూ ఉంటుంది. సో కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఉన్నాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మాత్రం ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఈ కొత్త రూల్స్ తర్వాత కూడా చూసుకోవాల్సిందంటే ఫస్ట్ కూడా నెలకు 1-2 నెలలకు ఒకసారి మన సిబిల్ స్కోరు చెక్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకు తెలియకుండా ఏమైనా ఇట్లాగే లోన్ ఎంక్వైరీలు వచ్చాయా, ఏమైనా జరిగాయా, మిస్ప్లేస్ అయ్యాయా, మనం కడుతున్నామా, కరెక్ట్ కడుతున్నా కానీ వాడు అప్డేట్ చేస్తున్నాడా లేదా అనేది తెలుస్తుంది. ఒక్కోసారి మనం కార్డ్స్ క్లోజ్ చేస్తూ ఉంటాం, అకౌంట్స్ క్లోజ్ చేసినా చిన్న 10 పైసలు 20 పైసలు వదిలేసినా కానీ దానివల్ల పెద్దగా నెగిటివ్గా వెళ్తూ ఉంది. అవి కూడా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం. దాంతోపాటు మనం ఈఎంఐలు ఎలాగో టైమ్లీ కట్టుకోవాలి, ఇప్పుడు ఇంకా ఎసెన్షియల్ ఇప్పుడు దాని తర్వాత. అట్లాగే ఫోన్లో కానీ బ్యాంక్లో కానీ నోటిఫికేషన్స్ చూస్తూ ఉండాలి, ఎవరన్నా ఎంక్వైరీ మన మీద పెట్టారా లేదా అనేది మనది కూడా అదొకటి. అట్లాగే పాత లోన్ క్లోజ్ చేశారా లేదా అని 15 డేస్లో చెక్ చేసుకోవచ్చు, అది కూడా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక క్రెడిట్ కార్డ్ మీద ఒక ఈఎంఐ తీసుకున్నాము, ఆర్ పర్సనల్ లోన్ తీసుకున్నాము, టయానికి వాడు అకౌంట్ క్లోజ్ చేశాడా లేదా అనేది కూడా మనకి తెలియాలి అక్కడ. సో అది కూడా లాగిన్ చేస్తే తెలుస్తుంది. సో ఇవన్నీ చేసుకోవడం, ఈ సిబిల్ ఏవైతే కొత్త రూల్స్ వల్ల ఒకటి మన కస్టమర్స్ ఎవరైతే ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, లోన్ తీసుకుంటున్నారో ఎవరైతే వీళ్ళకు ఇబ్బందులు లేకుండా ఫాస్టర్గా ప్రాసెస్ అవ్వడానికి ఆర్బీఐ రూల్స్ తీసుకొచ్చింది. అండ్ క్రెడిట్ బ్యూరోలు కూడా ఇప్పుడు కొంచెం అకౌంటబిలిటీ పెరిగింది, ఎందుకంటే 30 రోజుల్లో చేయాలంటే మనకి ఫాస్ట్ అవుతుంది. సో ఇవి కొత్త రూల్స్. దీన్ని బట్టి మనం కూడా ధైర్యంగా, అంటే ఈ రూల్స్ తెలుసుకుంటే ఏంటంటే సిబిల్ కానీ, ట్రాన్స్యూనియన్ కానీ, ఇంకా వేరే క్రెడిట్ బ్యూరోలు ఎవరు డిలే చేసినా నువ్వు వాళ్ళని అకౌంటబుల్ చేయొచ్చు. ఏమైనా ఇబ్బంది ఉంటే ఆర్బీఐకి కూడా కంప్లైంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. రీసెంట్గా సిబిల్ స్కోర్కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొత్త డెవలప్మెంట్స్ గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.